I don't like this. Let's break up. Huh? Break up? Break up. Break up? Huh? Break up! Break up! సిగ్గు లేకుండా ఎలా తయారవుతున్నాడో చూడు. రెడీ అవడానికి సిగ్గు అవసరం లేదు. 3 బట్టలు ఉంటే చాలు. అయినా బ్రేకప్ అయిన తర్వాత జరిగిన తంట సరిపోలేదా? మళ్ళా ఏం ముఖం పెట్టుకొని కలుద్దాం అనుకుంటున్నారా? వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ బ్రేకప్ యానివర్సరీ. బ్రేకప్ యానివర్సరీయా? ఇది 1 monthకే? ఈడు మారడు. థ్యాంక్స్. రే దరిద్రుడా. అమ్ముదీనమ్మ, ఇదేంది? నన్ను వదిలేగాని ఇలా తయారైందా? లేక నాకే ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుందా? అర్జెంట్గా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుని దీన్ని వెనక్కి తెచ్చేసుకోవాలి. హే హలో, ఏంటి డే డ్రీమింగా లేదా లేట్ వచ్చానని ఇగ్నోరింగా? హే, నథింగ్ లైక్ దట్. జస్ట్ లాస్ట్ ఇన్ సమ్ థాట్స్ అంతే. హాయ్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌస్ యువర్ డే? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఏమని చెప్పాలి? అంటే అది ఆల్ ఆఫ్ అ సడన్ ఏదో ఫ్లోలో. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్. అడిగిన వెంటనే వద్దనకుండా వచ్చినందుకు. ఐ నో ఇట్స్ ఎ బిట్ ఆక్వర్డ్. హే, డోంట్ బి ఫార్మల్. థింగ్స్ని సార్ట్ అవుట్ చేసుకుందామనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఫీల్ ఫ్రీ. యా. పంటి ఎలా ఉన్నాడు? వాడా బానే ఉన్నాడు. నీ ఫ్రెండ్ ఉంది కదా చూసుకోవడానికి. నాకే నీకే కొంచెం టార్చర్ పెడుతున్నా. భరిస్తున్నాడులే. ఓ, ఇంకేంటి విశేషాలు? ఇట్స్ బీన్ 4 weeks సిన్స్ వి. 4 weeks 2 days 11 hours. అంటే నీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నా కదా, అందుకే ఈ కౌంటింగ్. జస్ట్ కిడింగ్, ఏడిపిద్దామని. బాగానే ఏడిపించావులే. ఏం ప్లాన్ చేసావేంటి ఈ 4 weeks 2 daysలో? ప్లానా బొక్క? అసలు ఏం చేద్దామన్నా టైం కూడా దొరకలేదు నాకు. టైం దొరకనంతగా ఏం చేసావో? ఏం చేశా అంటే, అప్పుడే కదా బ్రేకప్ అయింది. ఫస్ట్ వీక్ కొంచెం ఏడ్చా. ఏంది ఇది? ఈరోజు క్లయింట్ మీటింగ్ అందరు కొట్టాలి. ఎస్ సార్. రే 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 మళ్ళీ మొదలెట్టకరా. రే 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 దండం. క్లయింట్ మీటింగ్ రా. రే రే నీకు రే దండం రా. క్లయింట్ మీటింగ్ రా. మొదలెట్టకరా ప్లీజ్ రా. ప్లీజ్ రా, ఏడవకరా. నీ అప్ప పడుకోపే. అనుకోని దరిద్రుడు. నన్ను ఇంకా సంపరే. నన్ను వదిలేరా బాబు, వదిలేరా. ఇంకా సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఐ స్టార్టెడ్ మూవ్ ఆన్. సింధు, సింధు. థర్డ్ వీక్లో I started keeping myself busy with works. చెంచల మావ, నా చెంచల
బస్ ఎక్కువచ్చింది. నా సింధు మావ, నా చెంచలా. చివరికి యాక్టింగ్ కూడా పనికిరావురా నువ్వు. అందుకే వదిలేసింది రా నిన్ను, అందుకే వదిలేసింది. సింధు సింధు సింధు. After hitting the gym the next day. ఏరా అమ్మా, జిమ్ అంటే ప్రేమించి బ్రేకప్ చెప్పుకున్నంత ఈజీ అనుకున్నావా? పా జిమ్ టైం అయింది. నా వల్ల కాదురా ఈ జిమ్లో బాడీ పెంచడాలు. ఏదో కోపంతో స్టార్ట్ చేశా కానీ కావాలంటే ఇంకో వారం రోజులు నేర్చుకోడా. నువ్వు గాని నువ్వు గాని. అమ్మా, ఎంత బిజీ అయిపోయా అంటే 4 days బ్యాక్ ఆ బంటిగాడి బర్త్డే ప్లాన్ చేసి కనీసం వెళ్ళడానికి కూడా కుదరలేదు నాకు. అంత బిజీ అయిపోయా. ఎందుకు రాలేదురా? ఈడొచ్చేసాడు రా. పింపుల్ వచ్చిందని రాలా. వినపడలా? పింపుల్ వచ్చింది. ఫోటోస్లో పారానని. ఏంటన్నా పింపుల్ వచ్చిందా? పింపుల్ నీ అబ్బా పింపుల్ వచ్చిందని రాలేదా? చెప్పు చెప్పు. పింపుల్ వచ్చిందని రాలేదా? నీ డింపుల్ పిల్ వచ్చిందని రాలేదా? చెప్పరా. పాపం చాలా ఫీల్ అయ్యాడు ఆ రోజు నా దగ్గరకు వచ్చి. ఓ, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ. యా నా సంగతి ఓకే. మరి నీకు, ఐ మీన్ హౌ డిడ్ థింగ్స్ గో డ్యూరింగ్ దీస్ డేస్? నా గురించి అంటే పెద్దగా ఏం లేదు. నేనే బ్రేకప్ చెప్పా కాబట్టి అదే యాటిట్యూడ్తో బాగా ఎగిరినా. సింధు సింధు ఇక్కడ. వాడికి నేను దొరకడమే ఒక వారం. అలాంటిది నాకు నచ్చినట్టు ఉండమంటే ఉండనంటాడా? అబ్బా వదిలేయవే. వదిలేయ్యా. నేను చెప్పింది వినడా? వాట్ ఈస్ హి థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్? వాడికి చెప్పే ఛాన్స్ ఇస్తేనే. వాట్ ఎవర్, ఐ డోంట్ కేర్. నేను చెప్పేదే వేదం, నేను చెప్పిందే నిజం. సో నన్ను గుడ్డిగా ఫాలో అయ్యేవాడే నాకు కావాలి. అయితే ఇక గుడ్డోడే దిక్కు. రిమెంబర్, నీకంటే అందంగా లేరెవరు ఇక్కడ. నీకేదనిపిస్తే అది చెయ్యి. నీ టార్గెట్ మహేష్ బాబు అయితే వెయిట్, పెళ్ళైపోయింది కదా? అయితే ఏంటి, అలాంటి వాడే కదా కావాల్సింది. సో వాట్, ద నేమ్ ఫర్ ప్రభాస్. ఏది మారదు. యు నో వాట్, హీ డోంట్ డిజర్వ్ మీ. అసలు ఎవడాడు? నీకు క్యూట్ ఫెలో సిద్ధుగాడు గుర్తున్నాడా? కాలేజ్లో అమ్మాయిలందరూ వాడి వెంట పడుతుంటే వాడు మాత్రం నా వెనక తిరిగేవాడు. అయినా దేకలే అలాంటి నన్ను. ఏమైతుంది దీనికి? ఇప్పుడు చూడు, డేటింగ్ యాప్లో ప్రొఫైల్ క్రియేట్ చేస్తా, అబ్బాయిలందరూ రైట్ స్వైప్ చేసి చేస్తారు. నీ బాధ ఏందే? ఏమనుకుంటాడు వాడు నా గురించి? చూడు, క్యూ కడతారు నా కోసం. పిచ్చి బాగా ముదిరిపోతుంది రోజు రోజుకి. మెల్లగా ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చాక అప్పుడు లోపల నుంచి తన్నుకుంటూ వచ్చింది సాడ్నెస్. ఏడ్వకే, ఏడ్వకు. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. కూల్గా ఉండు, సరేనా? ఏమైందే? వాడు నాకెంతో ప్రేమగా అడిగిందల్లా చేసిస్తుండేనే. నీ బొందనే, నీ బొంద. ఈ బాధనే భరించలేక చేస్తుంటే అప్పుడే నా సైకిల్ కూడా స్టార్ట్ అయింది. నేను నా మూడ్ స్వింగ్స్. అమ్మో, ఇదిగో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఏది అవ్వాలో అదే అవుతుంది. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, చాలా వీక్ ఉన్నావు. ఇదిగో ఇవి తిను, పడుకో. ఓకే, సరే మరి నేను వెళ్తున్నా. ఇప్పుడేమైందే? వాడు కూడా ఈ టైంలో సేమ్ ఇవే ఇచ్చేవాడే. నన్ను బెడ్ కూడా దిగనిచ్చేవాడు కదా. నీ అమ్మ. ఓకే ఓకే. అబ్బా, ఇది మళ్ళీ మొదలెట్టిందిరా. రే, నీకు మళ్ళీ కాల్ చేస్తారా? పెట్టే. ఇప్పుడేమైందే? ఒక్కడు కూడా నన్ను రైట్ స్వైప్ చేయలేదే.
నా మొహానికి క్యూ అంట క్యూ, వాడు దొరకడమే ఎక్కువ. నా వల్ల కాదే నేను భరించడం. నన్ను వదిలేవే, నీకు దండమే, నేను పోతా, నన్ను వదిలేవే. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ టు ప్యాంపర్ మై సెల్ఫ్, సెల్ఫ్ లవ్ అండ్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్, మోటివేటింగ్, బో పెద్ద వర్డ్సే. స్టాప్ ఇట్, అంతేం లేదు. ఐ కైండా మిస్డ్ యూ. బంటి బర్త్డే రోజు వస్తావు కదా మాట్లాడదాం అనుకున్నా. యాజ్ యూ సెడ్ యూ ఆర్ సో బిజీ. సో ఈరోజు కలిసి మన మధ్య ఏమైనా ఉంటే సెటిల్ చేసుకుందామని పిలిచా. మిస్డ్ మియా అంటే మేడం గారికి ఇంకా నా మీద ఏం ఆలోచిస్తున్నావు? అది ఏం లేదు, అప్పటి నుంచి నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాము. ఏమైనా ఆర్డర్ చేద్దాం ఫస్ట్, దెన్ వీ కెన్ కంటిన్యూ. ఓకే, యువర్ విష్. I'll go bring something. Sugarless, I know. నువ్వు ఆగసింది, నేను చూసుకుంటా కదా. హే, అక్కడే నుంచున్నావే, రా కూర్చో. ఈడేనా దీనిలో ఎవరు? రా రా రా, నీ సంగతి చెప్పనీకే వచ్చినద్దా. తను తిను. ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్. ఓ సారీ, ఐఎమ్ ధ్రువ్, హర్ బాయ్ ఫ్రెండ్. హాయ్, ఐఎమ్ చక్రి. దరిద్రుడా, ఈ 1 month గ్యాప్లో నువ్వు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడయ్యావురా? ఇదెలా ఒప్పేసుకుందిరా? అసలు చెప్పని కూడా చెప్పలే. దీనిని కాదు నీ అప్ప, ముందు నీకు చేయాలా బ్లాక్ మ్యాజిక్. సింధు మీ గురించి, మీ మధ్యలో ఏమేం జరిగిందో నాకు అంతా చెప్పింది. బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఇట్స్ హర్ పాస్ట్. అంతెందుకు, ఇప్పుడు కూడా తను నన్ను ఇక్కడ రావద్దని చెప్పింది. బట్ ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్. ఐ కేర్ హర్, ఐ సపోర్ట్ హర్ అండ్ ఐ ప్రొటెక్ట్ హర్. అరే స్టాప్, వద్దన్నానా? అరే నన్ను ఆపక్ సింధు, లెట్ హిమ్ నో సింధు, హీ షుడ్ నో కదా. దీనికోసమేనా సింధు నన్ను పిలిచింది? ఇది చెప్పడానికేనా దట్ యు మూవ్ డౌన్ అని? ఇదేనా సార్ట్అవుట్ చేసుకోవడం అంటే? తను చెప్పేది ఏంది, నేనే చెప్తున్నా. ఇట్స్ ఆల్ ఓవర్. అండ్ యా, ఏదన్నా ఉంటే వెంటనే సెటిల్ చేసుకోండి, ఎక్కువ టైం లేదు మనకు. ఇంకో 10 minutes సెటిల్మెంట్ అంటాడేంది సింధు? ఏం సెటిల్ చేసుకోవాలి మనం? అసలు వీడి ఉద్దేశం అవే ఉంటాయి కదా, Actually వీడు చెప్పింది వెనుక అదేం లేదు. గిఫ్ట్స్ అవే ఉంటే రిటర్న్ ఇచ్చేసుకోండి. ఆపరా బాబు, మెమోరీస్ పెంట ఏమైనా ఉంటే చేయకు. వదిలేసుకోండి, ఓ. కానీ టైం వేస్ట్ మాత్రం వద్దు. సెటిల్మెంట్ చేయడానికి ఏం లేదు. పర్లేదు సింధు, డోంట్ వరీ. యాజ్ అ బాయ్ ఫ్రెండ్ నేను ఉన్నా కదా నీవన్నీ సెటిల్ చేయడానికి. నువ్వు చెప్పు బ్రో, తనకు నువ్వేమిచ్చావో తను నీకేమిచ్చిందో చెప్పు. కమాన్ టెల్ ఐసే. అరే పిచ్చెక్కిందా నీకు? అలాంటిదేం లేదని చెప్తున్నానా. చక్రి నువ్వు పట్టించుకోకు. నేను తనకిచ్చేవేం లేదు కానీ ఇవి తనవి, సెటిల్ చేయి. ఏంటివి ఎన్నున్నాయి? నీ గర్ల్ ఫ్రెండ్ మేడం మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అది. తను నాతో పెట్టించిన ఖర్చులన్నీ ఆ లిస్ట్లో ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్గా నీ బాధ్యత అన్నావు కదా, సెటిల్ చేసి ఇక్కడి నుంచి దొప్పించుకో. ఓ బై ద వే, ఈ డ్రింక్స్కి కూడా పే చేసి వెళ్ళిపో. తను చెప్తేనే వచ్చింది ఇక్కడికి. మంచిది అక్కా, నీకో దండం. ఏదో బాయ్ ఫ్రెండ్గా యాక్ట్ చేయమంటే వచ్చిన. అసలే నా జేబుకో బొక్కుంది, అందులో ఉన్న పర్స్కి ఇంకా పెద్ద బొక్కుంది. బ్రో, ఈ మేడంకి నాకు ఏ సంబంధం లేదు బ్రో. నాకే దూలెక్కొచ్చినా వద్దన్నా ఉన్నా. నన్ను వదిలేయండి బ్రో, నేను వెళ్ళిపోతున్నా. మీరు కానియండి. ఎవడు వాడు? ఏంది ఇదంతా? వాడు చెప్పింది కరెక్టే. నా బాయ్ ఫ్రెండ్ ఏం కాదు వాడు. మా ఫ్లాట్ దగ్గర ఉంటాడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏమన్నా బ్యాడ్గా టర్న్ అవుతుందేమోనని శ్రావ్యానే ఇలా ప్లాన్ చేసి పంపించింది. వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఓవర్ యాక్షన్ చేశాడు యాదవ. ఐ నో అది వాడు చేసింది తప్పే, బట్ నేను వాడికి చెప్తూనే ఉన్నా ఇక్కడ బ్యాడ్ వైబ్స్ ఏం లేవు, వీఆర్ గుడ్ అండ్ గెటింగ్ క్లోజ్ టుగెదర్ అని. అయినా వినలే. ఓకే కూల్ డౌన్, అయిపోయింది కదా. ఏమైపోలే. అయినా గలీజ్గా అన్ని లిస్ట్ చేసి పెట్టుకున్నావు కదా నా మీద ఇన్వెస్ట్ చేసినవన్నీ. చి నిన్ను. హే అవి నువ్వనుకున్నట్టు నీ మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ కాదు. మొన్న బంటిగాడి బర్త్డే అయింది కదా, వాడి షాపింగ్ బిల్స్, వాడి పార్టీకి ప్లాన్ చేసిన బిల్స్ అండ్ మీ ఫ్రెండ్ శ్రావ్య వాడి బర్త్డేకి ముందు పెట్టించిన బిల్స్ అవి. వాడి ప్యాంట్ వేసుకొచ్చా, అందుకే అవి నా జేబులో ఉన్నాయి. ఇందాక ఆ ఓవర్ యాక్టింగ్ కాడి నోరు మీయించడానికి అవి తీసి మీ ముందు పెట్టా. నువ్వు అనుకున్నట్టు కాదు, ఓకేనా? అస్సలు మారలేదు నువ్వు. నువ్వు కూడా ఏం మారలేదు, కొంచెం అందం పెరిగిందంతే. చక్రి, నువ్వు మారలేదు, నేను మారలేదు.
అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలానే ఉన్నాం. మరి మన మధ్య ఈ ప్రేమ ఎందుకు మారింది? నువ్వు చెప్పింది నిజమే, బట్ నాకు తెలుసు, నేనే ఒక సిల్లీ రీజన్ని ప్రొలాంగ్ చేసి బ్రేకప్ వరకు తీసుకొచ్చానని. ఐఎమ్ లిసనింగ్. ఐ రియల్లీ మిస్డ్ యూ అలాట్. చాలా ఆలోచించి చూసా, తప్పు నాదే, అలా చేసి ఉండాల్సింది కాదు. నేను చాలా మిస్ అయ్యా నేను. యాక్చువల్లీ నేను కూడా అలా మొండిగా కూర్చోకుండా ఉండాల్సింది. నువ్వు చెప్పినట్టు వినుంటే బాగుండేది. నా తప్పు కూడా ఉందిలే. పర్లేదు, వి బోత్ రియలైజ్ దట్స్ గుడ్. అండ్ ఆల్సో వై డోంట్ వి బోత్ గివ్ us అనదర్ ఛాన్స్? అంటే నువ్వు నేను టుగెదర్ మళ్ళీ ఇంటూ రిలేషన్షిప్. రియలీ? నేనే బ్రేకప్ చెప్పాను, ఇప్పుడు నేనే అడుగుతున్నాను. రిలేషన్షిప్లో ఫైట్స్ అనేవి కామన్. అవన్నీ దాటుకుని వెళ్తేనే కదా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. తెలిసే తప్పు చేస్తాం, చేశాకే తప్పు తెలుసుకుంటాం. వావ్, ఏంటి సింధు నువ్వేనా మాట్లాడేది? ఈ సోదంతా కాదు, నాకు నువ్వు కావాలి. ఐ నీడ్ us బ్యాక్ టుగెదర్. ఐ మిస్ యూ. మిస్ మీయా? ఇంకా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవడం అవసరం లేదన్నమాట. అంటే ప్యాచప్పా? అదే ప్యాచప్. ఏంటి వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పు. లెట్స్ ప్యాచ్ అప్.